లింక్డ్ఇన్ ఏఐ లేబర్ మార్కెట్ రిపోర్ట్ 2026 ప్రకారం ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలు 60% పెరిగాయి సార్. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఇండియన్ ఏఐ మ్యాప్ లో మన విజయవాడ కూడా ఉంది. సో ఈ ట్రెండ్ మీద మీ కామెంట్స్. అంటే ఇది ఈ ఏప్రిల్లో వచ్చినటువంటి లింక్డ్ఇన్ ఏఐ లేబర్ మార్కెట్ రిపోర్ట్. ఎందుకంటే మనకు లింక్డ్ఇన్ తెలియని వాళ్ళు ఉండరు, కానీ తెలియని వారికి ఏంటంటే ఇట్స్ ఎ నెట్వర్క్ ఆఫ్ ప్రొఫెషనల్స్. అంటే మీకు జాబ్ కావాలన్నా, జాబ్ ఇవ్వాలనుకున్నా లింక్డ్ఇన్లో ఉండకుండా ఉండరు. దాదాపు ఆల్ ప్రొఫెషనల్స్ అండ్ ఆస్పైరింగ్ ప్రొఫెషనల్స్ లింక్డ్ఇన్లో ఉంటారు. మీకు మిగతా ఫేస్బుక్ ఇలా కాదు ఇది. సో ఇట్స్ అన్ ఎక్స్క్లూజివ్ నెట్వర్క్ ఆఫ్ ప్రొఫెషనల్స్. సో అందువల్ల ఇది లింక్డ్ఇన్ రిపోర్ట్ ఉండేటువంటి ఆథెంటిసిటీ అది. సో ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే గత కొన్నేళ్లలో భారతదేశంలో ఏఐ ఉద్యోగాలు 60% పెరిగాయి, 60% పెరిగాయి. సో ఇది ఫస్ట్ టేక్ అవే. ఇందులో 60% గ్రోత్ ఇన్ ఏఐ జాబ్స్ ఇన్ ఇండియా. సో ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఏఐ ఉద్యోగాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలు పెరుగుతున్నటువంటి దేశం భారతదేశం. సో ఇండియా ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏఐ జాబ్ మార్కెట్. సో అందువల్ల ఇది మొదటిగా డెఫినెట్గా మన వారికి యూత్కి శుభవార్త కూడా. సో రెండవది ఏంటి అంటే సాధారణంగా ఐటీ అంటే బెంగళూరు, హైదరాబాదు అనుకుంటాం మనం. సో అది నిజం, ఇప్పటికీ నిజం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో కూడా అది నిజం, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. ఇప్పుడు దేశం మొత్తం మీద మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 60% ఏఐ ఉద్యోగాల గ్రోత్ ఉంటే బెంగళూరులో 52%, మీకు హైదరాబాద్లో 51%. అంటే నేషనల్ ఎవరేజ్ ఇంకెక్కువ ఉంది. ఎందుకు ఎక్కువ ఉందంటే కొన్ని అసలే లేని నగరాల్లో భారీగా పెరగడం వల్ల. అదేదో బెంగళూరు, హైదరాబాద్ తక్కువ, మిగతా నగరాల్లో చాలా ఎక్కువ అనుకుంటే పొరపాటు. 10 మార్కులు వచ్చిన వాళ్ళకి ఇంకో 10 వస్తే అది 100% గ్రోత్ ఉంటుంది కదా. అందువల్ల బెంగళూరు, హైదరాబాద్లో ఇప్పటికే ఏఐ బేస్ ఉండడం వల్ల ఈ 52%, 51% కూడా మామూలు గ్రోత్ కాదు, రిమార్కబుల్ గ్రోత్. అది పర్సంటేజ్లో తక్కువ కనిపించవచ్చు, కానీ మీకు 0 ఉన్న చోట చాలా కొద్దిగా పెరిగినా అది ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది. నేషనల్ ఎవరేజ్ ఏమో అందువల్ల ఉంది. సో 52% గ్రోత్ బెంగళూరులో. అంటే ఈ సర్వేలో ఏంటి అంటే మీరు ఎక్కడ ఉన్నారు అనేది లింక్డ్ఇన్లో ఉంటుంది, యువర్ ప్లేస్ని. సో ఎక్కడ ఉన్నారు అన్న దాన్ని బట్టి ఉదాహరణకు బెంగళూరులో ఉన్న లింక్డ్ఇన్ మెంబర్స్, అంటే బెంగళూరు బేస్డ్ లింక్డ్ఇన్ మెంబర్స్లో 3% ఏఐ టాలెంట్, 3% వారు ఏఐలో ఉన్నారు. సో 3% ఏఐతో లింక్ సంబంధం ఉండడం అంటే చూడండి, ఇది శాన్ ఫ్రాన్సిస్కో, ప్రపంచంలో సిలికాన్ వ్యాలీ, ప్రపంచంలోనే ఐటీ రంగంలో, టెక్నాలజీ రంగంలో దిగ్గజ నగరం శాన్ ఫ్రాన్సిస్కో. మీకు గూగుల్ లాంటి సంస్థలు శాన్ ఫ్రాన్సిస్కోనే మీకు కాలిఫోర్నియాలో ఉంటాయి. సో అలాంటి శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో శాన్ ఫ్రాన్సిస్కో బేస్డ్ లింక్డ్ఇన్ మెంబర్స్లో 3% ఏఐ స్కిల్స్ ఉన్నవాళ్ళు. సో మీకు అదే మీకు బెంగళూరులో కూడా అదే 3% ఆఫ్ ద టాలెంట్ ఈజ్ ఏఐ టాలెంట్. మీకు ఇది ప్రపంచంలోనే లీడింగ్ నగరంగా బెంగళూరు ఉంది అనటానికి ఉదాహరణ. మీకు యూకేలో క్యాంబ్రిడ్జ్ ఏఐలో హైయెస్ట్ టాలెంట్, ఏఐ టాలెంట్ ఉన్నది 3.2%. అంటే ప్రపంచంలో హైయెస్ట్ అంటే పర్సంటేజ్ టాలెంట్. అక్కడ మీకు క్యాంబ్రిడ్జ్ బేస్డ్ లింక్డ్ఇన్ మెంబర్స్లో 3.2% మీకు ఏఐ టాలెంట్ కలిగి ఉన్నారు. అందువల్ల బెంగళూరు ఈజ్ అమాంగ్ ది టాప్ సిటీస్ ఆఫ్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది అవైలబిలిటీ ఆఫ్ ఏఐ టాలెంట్. సో మీకు హైదరాబాద్ బేస్డ్ లింక్డ్ఇన్ మెంబర్స్లో 1.9% ఏఐ టాలెంట్ ఉన్నారు. అంటే వీళ్ళు ఏఐ వాడుతున్న వాళ్ళకి కాదు, ఏఐతో ఉపయోగించగలిగిన వాళ్ళు, ఏఐతో ప్రొడక్ట్స్ డెవలప్ చేయగలిగిన వాళ్ళు. నేను కూడా ఏఐ వాడతాను, దట్ డజంట్ మీన్ నాకు ఏఐ టాలెంట్ ఉన్నట్టు కాదు. ఐఎమ్ ఓన్లీ యూజర్ ఆఫ్ ఏఐ. యూజర్ ఆఫ్ ఏఐ వేరు, ప్రొఫెషనల్స్ ఆఫ్ ఏఐ వేరు. మీకు ఇందులో సర్ప్రైజింగ్ అడిషన్ విజయవాడ. సో విజయవాడ బేస్డ్
లింక్డ్ ఇన్ మెంబర్స్ లో, విజయవాడ బేస్ లింక్డ్ ఇన్ మెంబర్స్ లో 45.5% గ్రోత్ ఉంది మీకు ఐటీ ఏ టాలెంట్. అంటే దేశం మీకు విజయవాడ బేస్ లింక్డ్ ఇన్ మెంబర్స్ లో 1.7% ఏఐ టాలెంట్. సో విచ్ ఇస్ ద రిమార్కబుల్ ఏఐ పెనట్రేషన్ ఇన్ టు ఏ సిటీ లైక్ విజయవాడ. ఇంతవరకు దేశంలో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఐటీ కన్వర్జేషన్ లో లేని నగరం. అక్కడ విజయవాడ బేస్డ్గా మనకు ఐటీ ఏఐ గురించి వినిపించేది చంద్రబాబు నాయుడు నోటి నుంచి, లోకేష్ నోటి నుంచి. మిగతా వాళ్ళు ఎవరు అక్కడ మాట్లాడేవారు లేరు. సో అక్కడ మీకు విజయవాడ బేస్డ్ లింక్డ్ ఇన్ మెంబర్స్ లో 1.7%, గ్లోబల్ ఎవరేజ్ 1%. ఇండియన్ బేస్ లింక్డ్ ఇన్ నెట్ మెంబర్స్ లో కేవలం 1% మాత్రమే ఏఐ స్కిల్స్ ఉంటే, విజయవాడ బేస్డ్ వాళ్ళలో 1.7% ఉన్నారు ఏఐతో లింక్ అయి ఉన్నారు. సో అందువల్ల దట్ ఈస్ ఎ రిమార్కబుల్ మీకు జర్నీ. సో అందువల్ల మీకు బెంగళూరు, హైదరాబాద్ ఏమో సమ్ ట్రెడిషనల్ గా ఐటీ సిటీస్, అందువల్ల విజయవాడ లాంటి నగరం కూడా దేశంలో ఏ మ్యాప్ లోకి ఎంటర్ అవుతుంది అంటే తెలుగు బిడ్డలుగా మన అందరికీ గర్వకారణం. సో అందువల్ల చంద్రబాబు నాయుడు కూడా అప్రిషియేట్ చేయాలి. ఆయన ఏఐలో స్టార్టింగ్ నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ అనే ప్రత్యర్థులు అవహేళన చేసిన పట్టించుకోకుండా చేస్తున్నారు. ఇవాళ గూగుల్ ఏ హబ్ విశాఖలో భూమి పూజ కూడా. సో అందువల్ల మనకు అంటే ఒక పాలించే వారికి ఆ ముందు చూపుతో కనుక టెక్నాలజీ రంగంలో ఇన్వెస్ట్ చేస్తే ఎన్నడూ లేని విజయవాడ కూడా ఆంధ్ర మ్యాప్ లో నీకు ఇండియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మ్యాప్ లో స్థానం లభించింది అంటే బిగ్ అచీవ్మెంట్. సో మీకు హైదరాబాద్ ఉండడం ఆశ్చర్యం లేదు. ఇక్కడ హైదరాబాద్ ఇప్పుడు కాదు, దేశంలో టోటల్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ లో అరౌండ్ 15-16% మీకు హైదరాబాద్ నుంచి జరుగుతాయి. సో అందువల్ల హైదరాబాద్ లో ఏఐ పెరుగుతోంది. ఇది మళ్ళీ స్టోరీ ఇది కాదు. తెలంగాణలో ఐటీ ఉద్యోగాలు పోతున్నాయి, ఆంధ్రలో ఐటీ ఉద్యోగాలు పెరుగుతున్నాయని ఈ నరేటివ్ కరెక్ట్ కాదు. తెలంగాణలో పెరుగుతున్నాయి ఏ ఉద్యోగాలు, హైదరాబాద్లో పెరుగుతున్నాయి, బెంగళూరులో పెరుగుతున్నాయి, విజయవాడ లాంటి నగరాల్లో కూడా ఏఐ టాలెంట్ పెరుగుతుంది. అది మనం గమనించాలి. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి మరి ఈ సిటీస్ వల్ల అంటే టైర్ 2, టైర్ 3 సిటీస్ అంటారు. దీనివల్ల అందరూ లాభపడతారు. ఇది విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ ఎవ్రీబడి. కంపెనీలు ఎలా లాభపడతాయంటే ఇప్పుడు బెంగళూరులో, హైదరాబాద్లో శాలరీ ఇచ్చే శాలరీకి కన్నా విజయవాడలో ఉంటే శాలరీ తక్కువ ఇస్తారు మీకు. ఇంకా ఇప్పుడు మీకు శాన్ ఫ్రాన్సిస్కో అయితే ఎక్కువ శాలరీ ఉంటుంది. సో ఇలా ఇతర సిటీస్కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాలెంట్ ఎక్స్పాండ్ కావడం వల్ల కంపెనీస్ తక్కువ శాలరీ ఖర్చులతో నడుపుకోగలిగే అవకాశం ఉంటుంది. ఆ రకంగా కంపెనీస్కు బెనిఫిట్.